హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఇంకా లాస్ట్ వ్లాగ్ అయితే చాలా మోటివేషనల్‌గా ఉందనేసి కామెంట్స్ పెట్టారనమాట. ఐయామ్ రియల్లీ సో హ్యాపీ అండి. ఇలాంటి కామెంట్ ఒక్కటున్నా కానీ చక్కగా ఇంట్రెస్ట్‌గా వీడియోస్ తీసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతాను. ఇంక ఇక్కడ నా 12 PM రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. సో ఇక్కడ 12 PM అంటే ఆఫ్టర్‌నూన్ 12:00 లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో చిక్కుడుకాయ కూర చేస్తున్నాను. దానికోసమే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. సో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. తర్వాత గిన్నెలన్నీ కూడా వాష్ చేసి పెట్టేసుకొని గ్యాస్ కౌంటర్ ఏరియా అంతా కూడా క్లియర్‌గా పెట్టేసుకున్నాననమాట. ఇంకిప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో గిన్నెలొచ్చేసి 3 సెక్షన్ లాగా వాష్ చేసుకుంటూ ఉంటానండి. ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ ఒకసారి, లంచ్ తర్వాత ఒకసారి, డిన్నర్ తర్వాత ఒకసారి అనమాట. సో ఎప్పటి గిన్నెలు అప్పుడు వాష్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. సో అలా డేలో 3 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటూ ఉంటాను. ఇలా ఎప్పటి గిన్నెలు అప్పుడు వాష్ చేసుకోవడం వల్ల మనకు కూడా బర్డెన్ అనేది పడదనమాట. సో అలా కాకుండా డేలో 1 టైమే వాష్ చేసుకుంటే చాలా గిన్నెలు ఉంటాయండి. నాకైతే అలాగే అనిపిస్తదనమాట. ఈ మధ్య బట్టలు కానీ, గిన్నెలు కానీ ఎక్కువ ఉంటే అసలు చేయబుద్ధి కావడం లేదు. సో ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటే చాలా బెస్ట్ అని అనిపిస్తుంది. ఇంకా వంకాయ, చిక్కుడుకాయ, టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసమే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇవాళ మీ అందరితోటి కూడా ఒక హ్యాపీ న్యూస్ అయితే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అదేంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి కంపల్సరీగా. సో మీలో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఆ న్యూస్ ఏంటనేది గెస్ చేయగలిగితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో నేను ఎప్పటినుంచో దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నానన్నమాట. సో చాలామంది నాకు దీని గురించి కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు. మీలో ఎవరైనా గెస్ చేయగలిగితే ఆ హ్యాపీ న్యూస్ ఏంటనేది నాకు కామెంట్ చేయండి. సో మనం చాలా కలలు కంటూ ఉంటాం కదా, ఆ కలలో ఇది కూడా ఒకటనమాట. ఇది ఒక్కటే నా కల అని కాదు, ఇంకా చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి. సో వాటిల్లో నాకు ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఫైనల్లీ ఇప్పటికైతే జరిగింది. సో అదేంటనేది నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తానండి. ఇంక ఇక్కడ చిక్కుడుకాయలన్నీ కూడా ఒలిచిపెట్టేసుకున్నాను. వంకాయ అయితే ఎట్ ఎ టైం కట్ చేసుకుంటానమాట. ఇంక ఇప్పుడు కర్రీ అయితే చేసేస్తున్నాను. అయితే ఇవాళ ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా కానీ మనం కష్టపడి సంపాదించుకుంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరుగా ఉంటుంది. అంటే చాలామందికి ఏంటంటే పేరెంట్స్ నుంచి ఎంతో కొంత సపోర్ట్ ఉంటూ ఉంటుంది కదా. సో అత్త వాళ్ళ సైడ్ కానీ, అమ్మ వాళ్ళ సైడ్ కానీ ఏదో ఒక వైపు అయితే ఫుల్ సపోర్ట్ ఉంటూ ఉంటుంది. సో అలా కాకుండా అసలు ఎవరి సపోర్టు లేకుండా ఇండిపెండెంట్గా ఎదిగి మనం లైఫ్లో సెటిల్ అవుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ అనేది చాలా వేరుగా ఉంటుందండి. సో స్టార్టింగ్లో అనిపించేది మాకు సపోర్ట్ అనేది లేదు ఎవరి నుంచి అని, చాలా బాధ అనిపిస్తూ ఉండేది. కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ కష్టాలన్నీ దాటుకుంటూ ఇలా ముందుకెళ్తుంటే కొంచెం కొంచెం ఎదుగుతూ ఉన్నప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మనం కష్టపడి సంపాదించుకున్న దాంట్లో చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అలా కాకుండా అది మన పేరెంట్స్ ద్వారా వస్తే సో అందులో అంత హ్యాపీనెస్ అనేది ఉండదన్నమాట. దాని వాల్యూ కూడా మనకు అంత తెలీదు. సో మనం ఎప్పుడైతే కష్టపడి దాన్ని సంపాదించుకుంటామో అప్పుడే దాని విలువ అనేది మనకి తెలుస్తుంది. అంటే అది లేని వాళ్ళకే దాని విలువ అనేది తెలుస్తుంది నిజంగా చెప్పాలంటే. సో మాకైతే అలాగే అనిపిస్తుందనమాట. మాకు ఎన్నో కలలున్నాయి. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ముందుకు ఎదుగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. సో మాకు కూడా ఎవరి సపోర్ట్ లేదనమాట. హస్బెండ్ సైడ్ కానీ, మా సైడ్ నుంచి కానీ సపోర్ట్ అయితే ఏం లేదనమాట. సో పెళ్ళైన కొత్తలో ఒక 6 మంత్స్‌కి అనుకుంటా మేము సెపరేట్‌గా అవుతున్నప్పుడు మా మమ్మీ వాళ్ళ నుంచి కొంత హెల్ప్ అయితే వచ్చింది. సో అంతేనండి. అంతకు మించి ఇంకా ఏ హెల్ప్ మాకు లేదనమాట. అప్పటినుంచి ఇండిపెండెంట్‌గా ఒక్కొక్కటి ఇంట్లోకి అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఎదుగుతూ వస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఇలా ఒకరి హెల్ప్ తీసుకుని ఎదగటం మాకు అసలు ఇష్టం లేదనమాట. మా వారి మైండ్ సెట్ అలాగే ఉంది. నా మైండ్ సెట్ కూడా అలాగే ఉంది. సో ఏదైనా కష్టపడి సంపాదించుకుని ఇండిపెండెంట్‌గా ఎదగాలి. నాది లేదా మనది అని ఉండాలి అంతే తప్ప వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి మనకి వద్దనే అనుకున్నామనమాట. సో మేము కూడా ఎవరి నుంచి ఏం ఆశించమనమాట. ఎవరో మనకి ఏదో పెట్టాలి, ఏదో చేయాలని అసలు అనుకోమండి. కష్టపడి మాకు కావాలంటే దాని గురించి ప్లాన్ చేసుకొని సో దానికోసం ఎంత టైం పట్టినా కానీ అలా వెయిట్ చేస్తూ ఉంటాము. ఎప్పటికవుతుందో అన్నట్టుగా అంతే తప్ప ఎవరి నుంచో మనం పొందుకోవాలని అస్సలు చూడమనమాట. ఇలా మాలాగా ఇండిపెండెంట్‌గా ఎంతమంది ఉన్నారో మాకైతే తెలియదు కానీ మేమైతే ఇలాగే ఉన్నామండి. సో మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఇలా ఇండిపెండెంట్‌గానే ప్రతీదీ కూడా ఎదుర్కొంటూ వస్తున్నాము. ఎలాంటి సిచ్యువేషన్‌లోనైనా కానీ ఎవరి నుంచి ఏ హెల్ప్ లేదనమాట మాకైతే. సో అలా కాకుండా ఇవాళ ఏదో కష్టం వచ్చిందని ఎవరి నుంచైనా ఏదైనా హెల్ప్ తీసుకున్నామంటే రేపటి నాడు తిరిగి మళ్ళీ వాళ్ళు ఏమన్నా మాటలు అంటారేమో, రిలేషన్ బ్రేక్ అయిపోతుందేమో, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటామన్నమాట. సో ఎవరైనా కానీ రిలేషన్ అవ్వని, బయట వాళ్ళు అవ్వని, ఎవరైనా కానీ ఒకేలా ఉండదు కదండి లైఫ్ స్టైల్ అనేది. సో ఎప్పుడైనా ఏదో ఒక గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి.
అలాంటప్పుడు మీకు అది చేసాం, ఇది చేసాం ఇలాంటి మాటలు వస్తాయేమోనని నాకు భయం అనమాట. సో, మా వారు కూడా అంతేనండి. ఇద్దరి మైండ్ సెట్ ఒకేలా ఉంది. అందుకని ఎవరి దగ్గర ఏ హెల్ప్ అయితే తీసుకోమనమాట మేమైతే. ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిందండి. పప్పు నానబెట్టి పెట్టుకున్న రేపు బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే. ఇక్కడ టీవీ షెల్ఫ్స్ అన్నీ కూడా క్లీన్ చేద్దామని అనుకున్నానండి. కాకపోతే ఈ లోపులోను ఇలా ప్యాచ్ వర్క్ అయితే జరుగుతుందనమాట ఇంట్లోను. సో, మా ఓనర్ ఆంటీ వాళ్ళది మిర్రర్స్ అన్నీ కూడా తీయించేసి వర్క్ అయితే చేస్తున్నారని చెప్పాను కదండీ లాస్ట్ వీడియోలో. కొంచెం వాయిస్ ఇవ్వడానికి డిస్టర్బెన్స్ అవుతుందనేసి. సో, దానికి సంబంధించి వర్క్ నడుస్తుంది కదా! ఇంకెలాగో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇలా రెంటెడ్ వాళ్ళకి కానీ, ఇంట్లో ఓనర్స్‌కి కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంట్లో ఇలా ప్యాచ్ వర్క్ అయితే చేపిస్తూ ఉన్నారనమాట. సో, మా ఇంట్లో కూడా చాలా ప్యాచ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే గుమ్మం దగ్గర సో, ఇది వుడ్ అండి నిజానికి చెప్పాలంటే. కానీ వాళ్ళు సిమెంట్ పెట్టేస్తున్నారు. హోల్స్ పడిపోయినాయన్నమాట. బయట సైడ్ అయితే ఇంకెక్కువయింది. సో, ఆ గ్యాప్స్ అన్నీ కూడా సిమెంట్ పెట్టేసి కవర్ చేసేస్తున్నారు. తర్వాత బయట బాల్కనీలో వాల్ ఉంది కదండీ! అది కూడా క్రాక్ వచ్చేసింది. సో, బ్రేక్ అయిపోతుందేమో అన్నట్లుందనమాట. అది కూడా ఇలా మొత్తం తీసేసి ఆ గ్యాప్స్‌లో సిమెంట్ తోటి ఫిల్ చేసేస్తూ ఉన్నారు. సో, మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ 5 గంటల వరకు కూడా ఈ వర్కే నడిచిందండి ఇంట్లో అయితే. సో, నేను అనుకున్న ప్రకారం వీడియో అయితే చేయలేకపోయాను. లంచ్ తర్వాత వ్లాగ్‌లో నా ప్లానింగ్ వేరే ఉండే. కానీ అది చేయలేకపోయాననమాట వర్క్ జరగటం వల్ల ఇంట్లో. సో, ఇక్కడ బయటే కాదండి లోపల బెడ్‌రూమ్‌లోనూ, తర్వాత హాల్‌లోనూ, ఇటు సైడు మ్యూజిక్ రూమ్‌లోను ఎక్కడ కూడా ఇలాంటి ప్యాచెస్ పడతాయో చూసి మొత్తం వేయించేశారనమాట. ఇప్పుడు మనం ఏమన్నా మిస్ చేసామనుకోండి, మళ్ళీ ఇల్లు ఖాళీ చేసే పరిస్థితొస్తే రేపటి నాడు, సో, మేము ఆల్రెడీ మనిషిని పంపించాం మీరెందుకు చేపించలేదు అని అంటారనమాట. లేదంటే మనల్ని చేపించమని మాట్లాడుతూ ఉంటారు. సో, రెంటెడ్ హౌస్‌లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే లెవెల్ అనమాట అట్లుంటాయి. ఇంకిలా సిమెంట్ తోటైతే మొత్తం ఫిల్ చేస్తున్నారు. సో, ఈవినింగ్ వరకు కూడా ఇదే వర్క్ నడిచిందండి ఇంట్లో అయితే. సో, ఇంకో విషయం కూడా మీతో మాట్లాడాలని అనుకుంటున్నానండి ఈరోజైతే. సో, అదేంటంటే యూట్యూబ్ చేయాలని అనుకున్నప్పుడు కంప్లీట్‌గా దిగాలండి. ఈ ఛానల్‌లోకైనా, ఈ ప్రొఫెషన్‌లోకైనా పూర్తిగా దిగిపోవాలి. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది కదా! నిండా మునిగిన వాడికే చలి సంథింగ్ ఏదో ఉంటుంది కదా! నాకంత ఐడియా లేదు. అలా మునిగితే మొత్తం మునిగిపోవాలండి. సగం మునిగి, సగం తేలి అట్లా ఉండకూడదనమాట. సో, ప్రెజెంట్ నా పరిస్థితి అయితే ఇలాగే ఉంది యూట్యూబ్‌లో. నేను చేద్దామా వద్దా అనుకుంటూనే ఛానల్‌లోకొచ్చాను. ఇప్పటికీ అలాగే ఉండిపోతున్నాను. సో, చేద్దామా వద్దా, చేద్దామా వద్దా అనుకుంటూనే యూట్యూబ్‌నైతే రన్ చేస్తున్నాననమాట. ఒక్కోసారి ఆలోచించుకుంటే అసలు ఏంటి నేను చేస్తున్నానా లేదా అని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని వ్లాగ్స్ అయితే మోటివేషనల్‌గా బాగానే మాట్లాడేస్తూ ఉంటాను. కానీ కొన్ని వీడియోలనైతే మంచిగా షూట్ చేస్తాను. ప్రజెంటేషన్ సరిగ్గా చేయలేకపోతూ ఉంటాననమాట. సో, ఇందులోకి దిగినప్పుడు కంటెంట్ అనేది ఓన్‌గా ఉండాలండి. మనదే మన టాపిక్కే మాట్లాడుతూ ఉండాలి. సో, కంప్లీట్‌గా మన లైఫ్ స్టైల్ అంతా కూడా షేర్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, అలా కాకుండా నేనిక్కడ చేసిన తప్పేంటంటే క్లీనింగ్ వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటే క్లీనింగ్‌కి అలవాటు పడిపోయారనమాట. సో, మిగిలిన నా లైఫ్ స్టైల్‌కి సంబంధించి వేరే టాపిక్స్ ఏమన్నా షేర్ చేసినా కానీ ఆ వీడియోలు చూడడానికి అంత ఇష్టపడట్లేదు. సో, వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మన లైఫ్ గురించి మొత్తం మనం యూట్యూబ్‌లో షేర్ చేసుకుంటూ ఉండాలి. అంటే కొన్ని షేర్ చేసుకునే విషయాలుంటాయి, కొన్ని చేసుకోలేనివి ఉంటాయి. సో, అవన్నీ కూడా మనం పూర్తిగా వాళ్ళతో మాట్లాడుకుంటూ, షేర్ చేసుకుంటూ, వీడియోలు చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా అవుతుందండి. సో, ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే వీడియో షూట్ చేసేటప్పుడు మన లైఫ్ స్టైల్ కూడా బాగుండాలి. అంటే డ్రెస్సింగ్ అయినా, హెయిర్ స్టైల్ అయినా కానీ మంచిగా ఉండేలా చూసుకోవాలి. సో, నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే యథావిధిగా షూట్ చేసేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే. సో, ఒక్కొక్కసారి మంచిగానే రెడీ అవుతూ ఉంటాను. ఒక్కొక్కసారి ఎలా ఉంటే అలా షూట్ చేసేస్తూ ఉంటాను. సో, నాకు ఏమనిపిస్తదంటే ఆ టైంలో నా మైండ్ సెట్‌లోను ఎలాగో క్లీనింగే నేను చేస్తున్నాను కదా! ఇప్పుడు రెడీ అవ్వటం ఎందుకు అని అనిపిస్తూ ఉంటది. సో, క్లీనింగ్ చేసినా కానీ మనం రెడీ అవ్వాలి. మనకంటూ ఒక డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి. ఒక లైఫ్ స్టైల్ ఉండాలి. మంచి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో, ఇవన్నీ కూడా చూసి ఇష్టపడే వాళ్ళు ఉంటారనమాట. అంటే కొంతమంది అవి చూసి ఇష్టపడతారు. కొంతమంది ఇంట్లో మనం చేసే వర్క్‌ని చూసి ఇష్టపడతారు. కొంతమందికి మన లైఫ్ స్టైలు నచ్చి ఇష్టపడతారనమాట. ఇలా రకరకాలుగా ఉంటారనమాట. మనుషుల ఇష్టాలనేవి ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో అయితే ఉంటూ ఉంటాయి. సో, వాళ్ళు ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది మనం వాళ్ళకి అందించగలిగితే డెఫినిట్‌గా ఛానల్ అనేది ముందుకెళ్ళిపోతుంది. నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నానండి. వీడియోలు ఎలా తీయాలి, స్టార్టింగ్‌లో నాకు జీరో నాలెడ్జ్ అనమాట యూట్యూబ్‌లోకి వచ్చేటప్పటికి. అప్పుడు నేను వీడియోలు కూడా ఏంటంటే హారిజాంటల్‌గా తీయాలి అని ఉంటుంది కదా! సో, నేను అది స్ట్రెయిట్‌గా తీసి పెట్టేస్తూ ఉండేదాన్ననమాట వీడియోలైతే. సో, నాకు తెలిసేది కాదు అప్పుడు టైటిల్
టైటిల్ ఎలా పెట్టాలి, థంబ్‌నెయిల్ ఎలా చేయాలో కూడా నాకు అసలు ఏమాత్రం ఐడియా లేదనమాట. సో, ఏమీ రానప్పుడే నేను చాలా ట్రై చేస్తూ ఉన్నాను వీడియోలు చేయడానికి. ఇప్పుడు అన్నీ వచ్చి కూడా నేను ముందుకు రావట్లేదనమాట. సో, అందుకని నన్ను నేను మోటివేట్ చేసుకొని వ్లాగ్స్ అనేవి చాలా మంచిగా మీ అందరి ముందుకు తీసుకురావాలనైతే అనుకుంటున్నాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, యూట్యూబ్ ద్వారా ఏంటంటే నా లైఫ్ స్టైల్‌లో జరిగే మిస్టేక్స్‌ని కూడా నేను తెలుసుకోగలిగాను. సో, నా తప్పులు నేను సరిదిద్దుకుంటూ, నా లైఫ్ స్టైల్‌ని నేను మార్చుకుంటూ, మీ అందరి ముందుకైతే మంచి వీడియోస్‌ని తీసుకురావాలనైతే అనుకుంటున్నాను. సో, ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఇప్పుడు అప్‌కమింగ్ వీడియోస్ అయితే చాలా బాగా ప్లానింగ్ చేసి, ప్రతి ఒక్క వీడియో మీ ముందుకైతే తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నాననమాట. ఇంకా అది కాకుండా ఆల్టర్‌నేట్ డేస్‌లోనే వస్తాయండి వీడియోస్ అయితే. సో, డే బై డే, డే ఆఫ్టర్ డే అలా పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు డైలీ పెట్టినా కానీ మనకి వ్యూస్ అనేవి రావాలి కదా! మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉండాలి కదా! సో, అందుకననమాట. డే ఆఫ్టర్ డే పెట్టాననుకోండి, మీకు కూడా ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు నా వీడియోని ఖచ్చితంగా చూస్తారు. 1 డే టైం ఉంటుంది కాబట్టి అని చిన్న హోప్ అనమాట. సో, డైలీ పెట్టడానికి నేను రెడీగా ఉన్నా, చూడడానికి మీరు కూడా రెడీగా ఉండాలి కదా! సో, అలా అనమాట. ఇంకా మా ఓనర్ ఆంటీ వాళ్ళది వర్క్ నడుస్తుందని చెప్పాను కదా! బయట విండోస్ అన్నీ చూసారు కదండీ! గ్లాసెస్ అన్నీ తీసేసి ఇలా సగం సగం వాల్ అయితే కట్టేస్తున్నారిక్కడ. సో, అప్పుడేంటంటే మల్టిపుల్ మిర్రర్స్ తోటి ఉన్నాయన్నమాట. అవి గాలికి ఊగిపోయి కింద పడిపోయి అలాంటి పరిస్థితులొచ్చాయి. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా ఒకటే మిర్రర్ అయితే పెట్టిస్తున్నారు వాల్‌కైతే. సో, అది చాలా స్ట్రాంగ్‌గా అయితే పెట్టిస్తున్నారనమాట ఈసారి పడిపోకుండా. ఇంకా అదే వర్క్ అయితే నడుస్తుందండి. అప్పటికి ఈవినింగ్ వరకు కూడా ఇదే ఉందనమాట. ఇంకా తర్వాత మా పాపని డాన్స్ క్లాస్‌లో జాయిన్ చేద్దామనేసి ఇలా ఈవినింగ్ టైంలో బయటికైతే వచ్చామనమాట. ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసుకొని, నీట్‌గా సర్దేసుకొని ఇంకా ఇలా డాన్స్ స్టూడియో దగ్గరికైతే వచ్చాము. ఏం లేదండి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి పిల్లలు ఇంట్లోనే చాలా బోర్ ఫీల్ అవుతూ ఉంటారు కదా! సో, మా పాపకైతే సిబ్లింగ్స్ కూడా ఎవరు లేరనమాట. ఇంట్లో ఒక్కతే ఉంటూ ఉంటుంది. అది కాకుండా ఫోన్‌కి ఎక్కువ అలవాటు పడిపోతుంది. సో, ఫోన్ నుంచి ఎలాగైనా తనని డైవర్ట్ చేయాలనేసి డాన్స్ క్లాస్‌కైతే జాయిన్ చేశామనమాట. ఇలా సమ్మర్‌లో ఏదో ఒకటి నేర్పించడం చాలా మంచిదే కదండీ! తను ఇంట్రెస్ట్‌గా నేర్చుకుని ఇందులోనే మూవ్ అవుతానంటే, సో, లైఫ్ టైమ్ ఇది నేర్పించడానికి రెడీగా ఉన్నామనమాట మేమైతే. తన ఇంట్రెస్ట్‌ని బట్టి అయితే చూస్తున్నాము. సో, డెమో క్లాస్ అయితే ఒకటి చూసామనమాట. తను చేయగలుగుతుందా లేదా? పేరెంట్స్ లేకుండా ఉండగలుగుతుందా లేదా? అని చూస్తే అక్కడ ఇంకా చిన్న పిల్లలు ఉన్నారనమాట. సో, సమ్మర్ క్యాంప్ కోసం అయితే వచ్చారని చెప్పారనమాట సార్ అయితే. తర్వాత పెద్ద పిల్లలే ఉంటారు మేడం, చిన్న చిన్న పిల్లలందరూ కూడా ఇలా సమ్మర్ కోసమే వచ్చారని చెప్పారనమాట. ఓకే అని ఇంకా మాట్లాడి అడ్మిషన్ అయితే తీసుకుని వచ్చామనమాట. రేపటి నుంచి తనని జాయిన్ చేస్తామని చెప్పాము. తర్వాత 2, 3 సాంగ్స్ కూడా చేపించారు. ఓకే, బాగానే చేయగలుగుతుందండి మా పాప అయితే. అంటే సార్ చెప్తారు కదా, స్టెప్స్‌ని బట్టి ఫాలో అవుతుందనమాట. ఇంకా తనని ఈ విధంగా అయితే ఎంగేజ్ చేస్తున్నామండి మేము సమ్మర్‌లో అయితే. మాకిక్కడ తెలుసు కదా హైదరాబాద్‌లో ఎలా ఉంటుందో. మనకి ఇరుగు పొరుగు అంటే ఎవరుండరు. ఆడుకోవడానికి పిల్లలు కూడా ఎవరు లేరనమాట. ఇంకా సిబ్లింగ్స్ కూడా లేరు కాబట్టి తనకి ఇంట్లో ఒంటరిగా బోర్‌గా ఫీల్ అవుతుంది. సో, తన ఒంటరితనాన్ని పోగొట్టాలని ఏదో ఒక యాక్టివిటీ అలవాటు చేయాలని డాన్స్ క్లాస్‌కైతే జాయిన్ చేస్తున్నాము. ఇంకా విలేజ్‌కి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదనమాట. మొన్న లాస్ట్ మంత్ 1 వీక్ వెళ్ళొచ్చాం కదండీ! ఇంకా అదే. సో, బాగానే చేస్తుంది డెమో క్లాస్ అయితే. ఇంక అందుకని తననైతే డాన్స్ క్లాస్‌కి పంపించాలని అనుకుంటున్నాము రేపటి నుంచి అనమాట. సో, అక్షయ తృతీయ రేపు చాలా మంచి రోజు కదండీ! ఇంక అందుకనే రేపటి నుంచి పంపిద్దామని ఇంకా డెమో క్లాస్ ఒకటి చూసి రిటర్న్ అయితే వచ్చేసామనమాట. సో, ఇదండి వ్లాగ్ అయితే. సో, మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు కూడా నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.